తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని పక్కన పెట్టి అందరూ తెలుసుకోవాలని ఆరాటం కూడా ఉంది, కానీ తెలుసుకోలేదు. తెలుసుకునే అవకాశం ఉన్నా ఉపయోగించుకోలేకపోతున్నాం. అంటే ఆ మూలను తెలుసుకోవడానికి మనకి ఏం దిశానిర్దేశం చేయబడదంటే, ఒక దైవంగా మారడానికి, దైవానికి వెళ్ళడానికి హిమాలయానికి వెళ్ళాలేమో, సంసారాలను వదిలేసి సన్యాసం తీసుకోవాలనేమో, ఇటువంటి ఆంక్షలు మన బుర్రలోకి వెళ్ళిపోయాయి. ఒక యోగి కావాలంటే అరణ్యాలకు వెళ్ళాలి, బుద్ధుడు వెళ్ళాలి కదా, అలా అనుకున్నాం. నువ్వు సంసారాన్ని తగ్గిస్తేనే ఆయనకు జ్ఞానోదయం అయింది. అలా ఎన్నో కారణాలతో అటువైపు వెళ్ళడానికి నిర్లక్ష్యం, అలసత్వం చేయాల్సుకున్న జన్మలు ఎన్నో ఉంటాయి. ఆ మూలాన్ని తెలుసుకునే విధంగా, మూలాన్ని చేరేదాకా ఖచ్చితంగా భూమికి వస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు, చెప్తున్నారు. వస్తామా రావాలని సందేహమే, ఎందుకంటే ఏమైతే తెలియదు కదా. వస్తే ఏం చేయాలో తెలియడం సందేహమే, ఎటువైపు వెళ్తామో సందేహమే. ఈ సందేహాల నుంచి పరిపూర్ణ విజ్ఞానం వైపు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది శ్రీ విజ్ఞానం. పరిపూర్ణంగా లోపల దైవత్వం ఉంది, ఆ దైవత్వాన్ని ఎలా పట్టుకోవాలి, ఆ పూర్తిగా దైవ జాగ్రత్త ఎలా చేసుకోవాలి, ఈ దేహమే మొత్తం దేవాలయం అంటున్నారు, దేవుడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు, ఇవన్నీ మనం ఈ శ్రీ విద్యాలయంలో తెలుసుకుంటాం. ఈ దేహమే, మన దేహమే సకల చరాచర సృష్టికి నిలయం. ఈ దేహమే యావత్ సృష్టి నిర్మాణం ఏ విధంగా ఉందో బయట, ఆ నిర్మాణానికి అనుకూలంగా సూక్ష్మ రూపంగా సమస్తంగా ఇందులో అమర్చి పడి ఉందని మనం తెలుసుకోవడమే ఇక్కడ శ్రీ విద్య లక్ష్యం. బయట తెలుసుకోవాలంటే తెలుసుకోలేదు, బయట ఇదంతా తెలుసుకోలేదు. నువ్వు బయట తెలుసుకోలేవు కాబట్టి నీ లోపల ఇదంతా ఉంది, నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ లోపల ఇదంతా ఉంది అని తెలుసుకోవడం. మనల్ని మనం తెలుసుకోవడం అంటే మన లోపల సమస్తం ఉంది అని తెలుసుకోవడం. సృష్టి ఉంది, సృష్టికర్త ఉన్నాడు, ఆ సృష్టి నిర్మాణం ఉంది, ఆ సృష్టి నిర్మాణం కావించిన వ్యక్తి కూడా లోపలే ఉన్నాడు. ఇప్పుడు నిర్మాణాన్ని తెలుసుకుంటే నిర్మాణకర్తను తెలుసుకోవాల్సి ఉంటుంది. నిర్మాణకర్తను తెలుసుకుంటే నిర్మాణం ఈజీగా అర్థమైపోతుంది. ఈ యావత్ సృష్టి నమూనా ఈ దేహంలో ఎలా ఇమిడ్చబడిందని ఒక ఆలోచన మనకు వస్తే చాలు. ఇంత విశాలమైన, ఇంత మహత్తరమైన సృష్టి నిర్మాణం నా దేహంలో ఉందా అనేది మనకు ప్రశ్న వస్తే, అంతటి మహత్తర నిర్మాణ శైలి కలిగిన ఆ వ్యక్తి గురించి మనం తెలుసుకోవడానికి ఆరాటపడతాం. ఇంతటి మహాద్భుతమైన ఈ శరీరాన్ని తయారు చేసిన ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం మన లక్ష్యం అయినప్పుడు, అప్పుడు మనం ప్రయత్నం మొదలు పెడతాము. అప్పుడే ఆయన గురించి తెలుసుకుంటాం. ఎంత అద్భుతమైందో అనే విషయం తెలుస్తుంది. ఇంతటి మహోన్నతమైన ఈ యొక్క ఆకృతి లోపల ఆ వ్యక్తి ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతటి మహోన్నతమైన శక్తి స్వరూపం ఇంతటి ఈ సూక్ష్మమైన రూపంలో అతి సూక్ష్మంగా ఉండి మనకు ఈ విషయాలను తెలియజేయడానికి తప్పిస్తున్నాడు అనేది సత్యం. ఈ శరీరం మనకి ఎలా ఉందో తెలుసు కదా. మన శరీరం రక్తం, మాంసం, మజ్జ, ఎముక, ఇంద్రియాలు, అవయవాలు, మలం, మూత్రం, ఇవన్నీ దేహంలో సీము, నెత్తురు, ఇవన్నీ. ఎంత ఒక 4 రోజులు స్నానం చేయకుండా ఈ శరీరం పరిస్థితి ఏంటి? పోనీ ఒకరోజు చేయకుండా స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్. మరి లోపల ఎలాంటి పరిస్థితి? లోపల అలాంటి స్థితి. మరి అట్లాంటి స్థితిలో ఆయన ఎక్కడ ఉన్నాడంటే అంత సూక్ష్మంగా వాటిలో అన్నింటిలో ఉన్నాడు.
ఉన్నాడా లేదా? మరి మన శరీరం మనకే కంపు కొడుతూ ఉంటుంది, మనం మనకే అసహ్యం అనిపిస్తుంది. మనలో ఉన్నది మనకు అసహ్యం వస్తుందా లేదా? ఏది అంటే ఇదంతా ఇందులో నుంచి బయటపడుతుంది, అయినా దాన్ని బయట చూసేసరికి అసహించుకుంటాం. మరి ఆయన అసహించుకుంటే ఆయనలో ఉంటాడా? ఉంటున్నాడా లేదా? ఉన్నాడా లేదా? ఆయన లేకపోతే ఏది ఉండదు. మరి ఆయన ఇంత అసహ్యమైన జులుప్సాకరమైన స్థితిలో ఎందుకు ఉన్నాడు లోపల? ఆయన తెలుసుకోమండి, నీ లోపల ఉన్నాను, నా గురించి తెలుసుకో, అందుకు నీకు ఈ శరీరాన్ని ఇచ్చాను, ఈ శరీరంలో నేనున్నాను, అనువనంలో ఉన్నాను. ఈ శరీరం గురించి తెలిస్తే ఈ శరీర నిర్మాణం గురించి తెలుస్తుంది, ఈ శరీర నిర్మాణం గురించి తెలుసుకుంటే ఈ శరీర నిర్మాణం చేసిన వ్యక్తి గురించి తెలుస్తుంది అని శాస్త్రాలు గురువులు ఎన్నో యుగాలుగా చెప్తూనే ఉన్నారు. తెలుసుకుంటూనే ఉన్నాం. మరి అంత నిర్లక్ష్యం కూడా ఏం లేదు. మానవాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో అలసత్వం నిర్లక్ష్యంతో జన్మ పరంపర సాగుతూ ఉంది. మరి ఈ జన్మలో ఏదైనా ముగింపు పలకడానికి మనం సిద్ధపడితే శ్రీ విద్యాలయంలోకి వస్తాం. సిద్ధపడటం వల్లే ఇక్కడికి వచ్చాను, లేదంటే ఉండరు, ఉండు కూడా ఉంటారు. ఇప్పుడు అందరూ సిద్ధపడ్డట్టే మరి మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. సిద్ధంగా ఉన్న వాళ్ళే చివరి వరకు ఉంటారు. ఈ సిద్ధపడే వాళ్ళే సిద్ధపడే వాళ్ళని వెతుకుతారు. ఈ మెడ వెతికింది మీరందరూ కరెక్ట్ అయ్యారు, ఆ మెడ వెతికింది మీరందరూ కరెక్ట్ అయ్యారు. ఇట్లా వెతుకుతున్నారు. యాక్చువల్గా అందరు వెతుకుతున్నారు ఏదైతే పొడగొట్టుకున్నామో దాన్ని తెలుసుకోవడానికి. కానీ కొంచెం నిర్లక్ష్యం, కొంత అలసత్వం, కొంత అవగాహన లేనితో ఉన్నారు. చిన్న చిన్న నిర్లక్ష్యం పెద్ద పెద్ద మిస్టేక్స్ ఉంటాయి. అందుకే కృష్ణుడు గీతలో చెప్పాడు, ఎందులో తెలుసుకోవడానికి నన్ను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు, లక్షల్లో వేలల్లో కోట్లలో, అందులో ఒక్కరికే అవకాశం వస్తుంది, ఒక్కరే నన్ను చేరుకుంటున్నారని అంటారు. మరి ఆ ఒక్కరు మీరు ఉన్నారా? మీరు అయి ఉన్నారా? మీరు చేతులు లేకపోతే అక్కడ మీకు అటెండెన్స్ పడుతుంది, చేతులు లేకపోతే పడదు, మీ ఇష్టం. అంటే మీరు సంసిద్ధతను వ్యక్తం చేస్తేనే రికార్డ్ చేయబడుతుంది. మన మనసు, మన ఆలోచన, మన సంకల్పం అన్ని రికార్డ్ చేయబడతాయి. మీరు సిద్ధంగా లేకపోతే అక్కడ మీకు అవకాశం అనేది ఎక్కడ ఉంటుంది? ఉన్నది కదా. చివరికి లక్ష్యం ఏంటి? మానవునికి లక్ష్యం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే, మీరు మూలం నుంచి వచ్చిన కాడి నుంచి వెళ్ళడమే. పూర్తిగా ఈ లక్ష్యాని కోసమే వస్తాం. అనేక లక్ష్యాలు జన్మ జన్మలుగా మారుతూ వస్తాయి, కానీ చివరి లక్ష్యం ఏంటంటే పూర్తిగా మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే. శ్రీ విద్యాలయం అంటే మోక్ష విద్య, గుర్తుపెట్టుకోండి. ఇంకే విద్య కాదు. బ్రహ్మ విద్య ఇంకే విద్య కాదు. ఆత్మ విద్య ఇంకే విద్య కాదు. మహావిద్య అంటే దీని మించిన విద్య లేదు అని అర్థం. అంతే కదా. మరి ఈ విద్యను నేర్చుకోవాలా వద్దా? సాధన చేయాలా వద్దా? ఆ లక్ష్యంలోకి వెళ్ళాలా వద్దా? వెళుతారా? రీచ్ అవుతారా లేదని మీ చేతుల్లోనే ఉంటుంది. అది కూడా అటువైపు మీరు యూటర్న్ తీసుకోవాలి మీ లైఫ్లో. ఈ బాధ్యతను వదిలేయాలని కాదు, ఇంతకుముందు ఆ బాధ్యతలను వదిలేసి అటువైపు వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీ బాధ్యతలో ఉంటూ, మీ బాధ్యతను నెరవేర్చుకుంటూ, మీ కుటుంబ ధర్మాలను నిర్వర్తించుకుంటూ ఆత్మ ధర్మాన్ని నిర్వర్తించే విధంగా శ్రీ విద్యాలయం నడిపిస్తుంది. మీ ఆత్మ కూడా ఒక ధర్మం ఉందని మర్చిపోయారు. ఉందా లేదా? ఆత్మకు ధర్మం ఏముంది? మోక్షాన్ని పొందడం. భూమి మీద మోక్షాన్ని పొందడమే దాని యొక్క కర్తవ్యం. మరి ఆ ధర్మాన్ని నిర్వర్తించడానికే మీకు జన్మనిచ్చింది అన్న విషయం మీకు తెలవాలి. ఈ శరీరం ఇచ్చింది, ఈ శ్రీ విద్యాలయంలో కూర్చోబెట్టిందని తెలిస్తే ఆ వైపుకే వెళ్తారు. పరిమితమైన లక్ష్యాలు ఏర్పరచుకున్న మనము అపరిమితమైన లక్ష్యాన్ని మర్చిపోయాం అనేది సత్యం. ఆ అపరిమితమైన లక్ష్యమే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం, మిమ్మల్ని మీరు పొందడం, మిమ్మల్ని మీరు మర్చిపోయాలని గుర్తు చేసుకోవడం. మీరు దైవం అన్న విషయం మీకు ఇక్కడ పదే గుర్తు చేయడం కాదు, మీ దైవంతో మిమ్మల్ని కనెక్ట్ చేయడం, మీ దైవంతో మీరు సంభాషించడం, మీ దైవ మార్గదర్శకంతో వెళ్ళినప్పుడే మీరు దైవాన్ని కనెక్ట్ అయ్యి దైవం యొక్క పర్యవేక్షణలో మీ జీవితం నడుస్తుంది. యాక్చువల్గా అదే నడుస్తుంది, కానీ మనకి ఆ ఎరకలేదు. అంతే, ఆ ఎరకలేదు. ఆలోచన ఎక్కడికి వెళ్ళి వస్తుందో తెలియదు.
ఏ ఎటువంటి ఆలోచన వస్తున్నాయో తెలియదు, ఏ క్షణంలో ఎలాంటి ఆలోచన వస్తుందో తెలియదు, ఈ ఆలోచన ఇచ్చే వ్యక్తి ఎవరు తెలియదు. మీ ఆలోచనలు ఇంకో ఆలోచనలు ఎవరికి కలవు, కారణం తెలియదు. తెలుసా? మన ఆలోచనకు మూలం తెలిస్తే ఆ మూలంలోకే వెళ్ళిపోతాం. ఈ ఆలోచన మూలం ఏంటి? ఈ ఆలోచన ఇచ్చే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఈ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు స్పందిస్తుంది మనసు? ఎందుకు ఆరాట పడుతుంది? ఎందుకు పోరాడడానికి సిద్ధపడుతుంది? మనసు ఎందుకు భయపడుతుంది? మనసుకు ఎందుకు ఆశలు ఉన్నాయి? మనసుకు ఎందుకు కోరికలు ఉన్నాయి? మనసు ఎందుకు ఈర్ష్యాశ్వ దేశాలతో ఉంది? మనసు నిరంతరం ఎందుకు చలిస్తూ ఉంది? ఈ మనసు యొక్క వేగం నేను ఎలా తెలుసుకోవాలి? మనసు మహాశక్తివంతమైన విషయాన్ని మహాత్ములందరూ చెప్పారు. మనసు మీరు జయించడం లేదు అని చెప్పారు. మనసు